హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బయోకెమిస్ట్రీ అనలైజర్ మిషన్ గురించి తెలుసుకుందాం. సో ఇది వచ్చేసి సెమీ ఆటోమేటిక్ బయోకెమిస్ట్రీ అనలైజర్. సో దీని అయితే ఆన్ చేయాలంటే ఫస్ట్ వెనకాల బ్యాక్ సైడ్ స్విచ్ ఉంది. సో స్విచ్ అయితే ఆన్ చేయాలి. సో స్విచ్ ఆన్ చేసిన వెంటనే మనకైతే స్క్రీన్ అనేది ఆన్ అయిపోయింది. సో ఇది టచ్ అన్నమాట. ఆటో ల్యాబ్. ఇది సెమీ ఆటోమేటిక్ బయోకెమిస్ట్రీ అనలైజర్. సో దీంట్లో మనం టెస్ట్ ఎలా చేస్తామని తెలుసుకుందాం. మీరు చూసినట్టయితే పైన దీంతో అయితే టచ్ చేద్దాం మనం. ఇదైతే డిస్టిల్ వాటర్. సో మనమైతే దీంతోనే మనం మిషన్ అయితే వాష్ చేద్దాం. సో ఇక్కడ మెయింటెనెన్స్ అని ఉంది, క్లిక్ చేసి ఇక్కడ ఒక 5 to 10 వాషెస్ అని సెట్ చేసుకోవాలి. సో మీరు చూసినట్టు 5 అని సెట్ చేసుకున్నాను నేను. సో ఇక్కడ వాష్ అని కనిపిస్తుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ నుంచి డిస్టిల్ వాటర్ తీసుకొని వాష్ అవుతుంది. సో చూడండి, నేనైతే క్లిక్ చేసిన. సో ఇక్కడ మిషన్ అనేది డిస్టిల్ వాటర్ తీసుకుంటుంది. సో దాని అది సెల్ఫ్ వాష్ చేసుకుంటాం అనమాట. సో మనకు వాష్ అయిపోగానే బీప్ సౌండ్ వస్తుంది. సో రిటర్న్ కొట్టేద్దాం. తర్వాత మనం టెస్ట్ చూద్దాం. సో ఇక్కడ పైన టెస్ట్ అని ఉందా, దానిపైన క్లిక్ చేయండి. సో నేను చూపిస్తున్నా. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా గ్లూకోజ్, కొలెస్ట్రాల్, యూరిక్ యాసిడ్, ట్రైగ్లిజరాయిడ్స్, యూరియా, క్రియేటిన్, ALP, టోటల్ ప్రోటీన్, SGOT, PT, ఆల్బుమిన్, ఇట్లా ఇక్కడ ఈ టైప్స్ ఆఫ్ టెస్ట్లు అయితే మనం ఈ మిషన్ ద్వారా చేయొచ్చు. సో చూడవచ్చు సోడియం, పొటాషియం అండ్ CRP. సో మీరు కామెంట్లో అడగండి మీకు ఏ టెస్ట్ గురించి కావాలో, నేను దాని గురించి వీడియో చేస్తాను. సో ఇప్పుడైతే మీకు నేను గ్లూకోజ్ టెస్ట్ గురించి చూపిస్తాను. సో ఇక్కడ మనమైతే గ్లూకోజ్ అని ఉంది కదా, దానిపైన ట్యాప్ చేద్దాం. సో టచ్ చేసాం, క్లిక్ చేయగానే అది ఓకే అయిపోయింది. తర్వాత మనకి ఇక్కడ పైన చూసుకోవాలన్నమాట, మనం టెస్ట్ చేసేది గ్లూకోజ్ అని కనిపిస్తుంది. సో మనం చేస్తున్న డేట్, టైం అనేది పైన చూపిస్తుంది. సో టెస్ట్ వచ్చేసి 37 degrees ఉన్నప్పుడు మాత్రమే చేయాలన్నమాట. సో మనం సెట్ చేసుకోవాలి డిగ్రీస్ కూడా, అది మెయిన్ మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. సో ఇక్కడ వాటర్ అని కనిపిస్తుంది కదా, అది డిస్టిల్ వాటర్ అనమాట. సో మనం కింద అయితే డిస్టిల్ వాటర్ పెట్టేసి ఇక్కడ పైన అనేది కరెక్ట్ చూసుకొని ఇక్కడ సైడ్ బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన వెంటనే మిషన్ డిస్టిల్ వాటర్ మళ్ళీ తీసుకొని సెల్ఫ్ టెస్ట్ అనేది చేసుకుంటుంది మిషన్. సో మనకి ఇక్కడ చూసినట్టయితే 10 to 15 seconds అయినా పడుతుంది. చూడొచ్చు 15 seconds పడ్డది. సో బీప్ సౌండ్ రాగానే తీసేయాలన్నమాట. తీసేసి ఒక 10 seconds వెయిట్ చేసినట్టయితే మనకు సెల్ఫ్ టెస్ట్ అయిపోతుంది మిషన్ది. సో నేను ఆల్రెడీ ఆర్బిఎస్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, షుగర్ టెస్ట్. సో మీకు ఎట్లా చేస్తారో అని కావాలంటే మాత్రం కామెంట్లో మెన్షన్ చేయండి, నేను దాని గురించి కూడా పూర్తి డీటెయిల్ వీడియో చేస్తాను. సో మీరు చూడవచ్చు, ద అనలైజర్ గోయింగ్ టు రియేజెంట్ బ్లాంక్ మోడ్, కంటిన్యూ ఆర్ నాట్. సో నాకైతే నో కొట్టేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడవచ్చు స్టాండర్డ్ ఉంది, శాంపుల్ ఉంది. సో స్టాండర్డ్ మనం ఫస్ట్లోనే సెట్ చేసుకుంటాం కాబట్టి శాంపుల్ అని క్లిక్ చేస్తున్నాం. సో శాంపుల్ నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టిన శాంపుల్ ఉంది. సో మీరు చూడవచ్చు, నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. ఆల్రెడీ 10 minutes అయిపోయింది అది. సో డైరెక్ట్ అనేది నేను ఇన్సర్ట్ చేసేస్తున్నాను. మీకు దీన్ని ఎలా చేస్తారని ఒక లాంగ్ వీడియో చేస్తాను, మీరు కామెంట్లో పెట్టండి. సో ఇక్కడ పెట్టేసి మనమైతే కింద క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన వెంటనే మనకి మళ్ళీ బీప్ సౌండ్ వస్తుంది, అప్పుడు తీసేయాలన్నమాట. దాని తర్వాత మనకి 10 to 120 seconds అనేది టైం చెప్తుంది. సో ఆ సెకండ్స్లోపు మనకి రిజల్ట్ వస్తుంది అనమాట. సో మనం వెయిట్ చేద్దాం. మీకు నెక్స్ట్ ఏ టెస్ట్ గురించి వీడియో చేయాలో కూడా కామెంట్లో పెడితే నేను చేసేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి.
చూడొచ్చు రేషియో అనేది వెళ్తుంది. మనకు ఆ గ్రాఫ్ అనేది రిజల్ట్ చూపిస్తుంది అనమాట. సో మనం ఇందులో మెయిన్గా అబ్జర్వ్ చేసింది ఇక్కడ మైనస్లోకి వెళ్ళొద్దు అనమాట. సో మనం రీజన్స్ ప్రిపేర్ చేసేటప్పుడే కేర్ఫుల్గా ప్రిపేర్ చేయాలి. సో అది మైనస్లో కనుక రిజల్ట్ వచ్చిందంటే రిజల్ట్ అనేది రాంగ్ అనమాట. సో మనం చూడొచ్చు మనకైతే 0 అని ఉంది. సో అది కరెక్ట్గా వెళ్తుంది. సో ఇంకా 13 సెకండ్స్, 10 సెకండ్సే ఉంది. సో మీరు చూడొచ్చు పైన చూస్తే సెకండ్స్ అయిపోయినాయి. సో మనకి ఇక్కడ రిజల్ట్ చూడొచ్చు 92.53 వచ్చింది. సో ఇది గ్లూకోజ్ రిజల్ట్ అనమాట. సో ఇది మనం ప్రింట్ తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ ప్రింట్ అని ఉంది కదా, దానిపైన ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ సైడ్లో నుంచి ఇలా ప్రింట్ వచ్చేసింది అనమాట. సో మీరు చూడొచ్చు ఇందాక వచ్చిన రిజల్ట్ 92.53 సేమ్ ఉంది కదా. టెస్ట్ అయిపోగానే మనమైతే మళ్ళీ డిస్టిల్ వాటర్ అయితే పెట్టుకోవాలి. సో మీరు చూడొచ్చు ఇక్కడ నేను మళ్ళీ డిస్టిల్ వాటర్ పెట్టేస్తున్నా. సో డిస్టిల్ వాటర్ అయితే పెట్టేసి ఇక్కడ మనకు వాష్ అని కనిపిస్తుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయాలి. సో మళ్ళీ ఒకసారి మిషన్ సెల్ఫ్ వాష్ చేసుకుంటుంది. తర్వాత రిటర్న్ వచ్చేసి ఇంకా ఇంకేం టెస్ట్ లేవు అని అనిపిస్తే మెయింటెనెన్స్లోకి వెళ్ళి మళ్ళీ 5 to 10 అనేది సెట్ చేసుకొని సో మళ్ళీ వాష్ అని కొట్టేస్తే మిషన్ అనేది కంప్లీట్గా వాష్ అయిపోతుంది. తర్వాత మనం మిషన్ షట్ డౌన్ చేసేయచ్చు.